audio jungle. అయితే అధ్యక్ష ఇక్కడ మనం ఆలోచించాల్సింది నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా అందరూ కూడా చెప్పింది మనం ఇప్పుడిప్పుడే ముందుకు పోతున్నాం. కూడా ఇంత కష్టపడి పనిచేసి దేశంలో నెంబర్ 1 గ్రోత్లో ఉన్న అన్ని అవార్డులు మనకే వచ్చినా మనం సమర్థవంతంగా పనిచేసినా కష్టపడి పనిచేసినా ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. జరిగిన అన్యాయాన్ని మళ్ళీ రికవర్ చేయాలంటే కనీసం ఇదే ఫేస్లో పోతే 10 ఏళ్ళు పడుతుంది. నేను విజన్ 2050 తీసుకొచ్చా. ఇంత మునుపు 2020 విజన్ పెట్టాను. ఈరోజు 2000 రాష్ట్రాల్లో అనుకున్నాం. 2029కి భారతదేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 ఏంటంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ఒక అభివృద్ధే కాదు హ్యాపీనెస్ ఉండాలని ముందుకు పోతున్నాం. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని ముందుకు పోతున్నాం. ఇందులో కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ కుటుంబ వికాసం కానీ సమాజ అన్ని డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ పెట్టుకున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి. ఇది మీరిచ్చేది మాకేదో ముష్టి కాదు, ఇది మా హక్కు. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఈరోజు రెండు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి. రాష్ట్రాన్ని కేంద్రం గౌరవించాలి, కేంద్రాన్ని రాష్ట్ర గౌరవించాలి. ఆ కోఆపరేటివ్ ఫెడరలిజం విత్ ట్రూ స్పిరిట్తో పనిచేయాలి. అట్ట కాకుండా రాష్ట్రాలని ఆర్మ్ ట్విస్ట్ చేస్తామంటే అది సాధ్యం కాదు, అది మంచిది కూడా కాదు. అందుకనే దశ కేంద్రం పైన ఒత్తిడి వేస్తాం, మన హక్కులు కాపాడుకుంటాం. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు మన రాష్ట్రానికి కూడా నిధులు తెప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం. ఒకవేళ రాకపోతే ఎందుకు ఇవ్వలేదో కేంద్రం నిలదీస్తాం అధ్యక్ష. వదిలే సమస్య లేదు. అందుకే ఆమె ఇస్తున్న ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సుపరిపాలన కొనసాగుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా అది వాళ్ళకే నష్టం తప్ప మనకు కాదని చెప్పి కూడా ప్రజలందరికీ నేను స్పష్టం చేస్తున్నాను అధ్యక్ష. అయితే హక్కుల కోసం పోరాడాలి, ఇక్కడ రాజీ లేదు. ఇది మనకు వచ్చిన న్యాయంగా రావాల్సిన హక్కులు ఇవన్నీ. అందుకే శాంతియుతంగా ముందుకు పోదాం అనుకుంటున్నాం. ఈరోజు ఒక వైలెన్స్ చేసామనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదని వాళ్ళకి ఆలోచన ఉంది. మామూలుగా సిన్సియర్గా ఆలోచించుంటే బాగా అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని, దేశ అభివృద్ధికి దోహదం చేసే రాష్ట్రానికి అండగా నిలబడవలసిన కేంద్రం మొండి చేయి చూపించిందంటే అందులోనే అర్థమవుతుంది మీ దురుద్దేశం. మీరు నీతి ఆయోగ్ను పెట్టారు. నీతి ఆయోగ్ను పెట్టి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, 2 నెలల్లో 3 నెలల్లో 22.5 మిలియన్ కరెంటు కొరతుంటే కరెంటు కొరత లేకుండా తీసుకొచ్చాం. ఈరోజు కరెంటు సర్ప్లస్ స్టేట్ ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాం. అదే మరిగా ఇంకొక స్టెప్ ముందుకు పోయి సోలార్ విండ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అంతేకాకుండా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ప్రభుత్వం అధ్యక్ష. దానికి కూడా ముందుగానే సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి ముందుకు పోతున్నాం. రెండవ పక్కన అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో అన్ని ఇళ్లకు గ్యాస్ ఇచ్చాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్యాస్ ఇవ్వడం జరిగింది. అదే మరిగా అధ్యక్ష మీరు చూస్తే ఇంకొక పక్కన చూస్తే ఓడిఎఫ్ 100% ఓడిఎఫ్ ఇవ్వడానికి ముందుకు పోయాం. ఈరోజు ఈ నెలలో వీలైతే అయిపోయిండాలి కానీ 15 డేస్ 10 డేస్ అవుతుంది. మొట్టమొదటిసారిగా పెద్ద రాష్ట్రాల్లో 100% ఓడిఎఫ్ సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దానికి నేను గర్వపడుతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధి ఇస్తే నేను ఒక్కొక్క టాయిలెట్కి 15,000 రూపాయలు, ఆ రోజు నేను 15,000 రూపాయలు ఇమ్మని చెప్పి కూడా రికమెండేషన్ ఇచ్చాం.
80% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిమ్మన్నాం. మనం 20% పెట్టుకుందాం అనుకున్నాం. అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు లేకపోతే ఒక ఎక్సైజ్ ఒక లెవీ వేసి అడిషనల్ ట్యాక్సేషన్ తీసుకొని ఆ డబ్బులు ఓడిఎఫ్ ఖర్చు పెట్టండి, ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళండి అని కూడా ఇచ్చాం. మీరు ఇచ్చింది 8,000 ఇస్తే నేను 7,000 రూపాయలు అదనంగా పెట్టాను. ఇంకో పక్కన నరేగా ఇట్లో మీరు 12,000 ఇస్తే 15,000 రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఒక్క ఓడిఎఫ్ఏ కదా దిశ, రాబోయే సంవత్సరం ఓడిఎఫ్ ప్లస్ లో కూడా భారతదేశానికి నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది దిశ. అది కూడా ఇప్పటి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. అదే సమయంలో దిశ ఈరోజు నీటి ఎద్దడి లేకుండా చేశాం. నీటి భద్రత కోసం ముందుకు పోతున్నాం. నదుల అనుసంధానం చేశాం. నదుల అనుసంధానం చేస్తే మీరు మాతో డిఫర్ అయిన తర్వాత పట్టి సీమ పైన మీరు ఆరోపణ చేస్తారా? కోర్టులో ఆదేశాలు వచ్చిన తర్వాత మీరు నీచంగా మాట్లాడతారని అడుగుతున్నా. కోర్టుకు వెళ్ళారా దిశ? కోర్టుకు వెళ్ళి ఆ రోజు కూడా ఆరోపణ చేస్తే కోర్టులో ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.